హైదరాబాద్లోని కార్పొరేట్ స్కూళ్లలో మైనర్ విద్యార్థులకు ఈ సిగరెట్లు అమ్ముతున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. పాతబస్తీలో యువకుడిని అరెస్ట్ చేశారు నార్కోటిక్ పోలీసులు. కాలాపత్తర్ పోలీసులతో నిందితుడి ఇంటిపై సోదాలు నిర్వహించి ఈ సిగరెట్స్ అమ్ముతున్న నిందితుడు జాఫర్పై కేసు నమోదు చేశారు. కార్పొరేట్ స్కూల్స్ పిల్లలకి మత్తు పదార్థాలు అమ్ముతోంది ఈ ముఠా. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్, కోంపల్లి, తెల్లాపూర్లోని కార్పొరేట్ స్కూల్ పిల్లలకు మత్తు సిగరెట్లు అమ్ముతున్నారు. పాతబస్తీ కేంద్రంగా నడుస్తున్న ఈ ముఠాని నార్కోటిక్ బ్యూరో బట్టబయలు చేసింది. ఒక్కొక్క సిగరెట్ని ₹1000 అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. మత్తిచ్చే కెమికల్స్ని జోడించి ఈ సిగరెట్స్ను విక్రయిస్తున్నారు. పాతబస్తీలోని జాఫర్ ఇంటిపై పోలీసులు రైడ్ చేయగా లక్షల రూపాయల ఈ సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. 55 బాక్సుల్లో 18 రకాల ఫ్లేవర్స్ని సీజ్ చేశారు. ఒక్కొక్క ఫ్లేవర్ విలువ వేలల్లో ఉంటుందని చెప్తున్నారు. కార్పొరేట్ స్కూళ్లలో చదువుతున్న పిల్లలను ఈ సిగరెట్స్ ఫ్లేవర్స్ని వాట్సాప్ చేసి ఆకర్షిస్తున్నారు. జాఫర్ని అరెస్ట్ చేసినప్పుడు అతని వాట్సాప్లో మెసేజెస్ని గుర్తించారు. ఒక్కొక్క ఈ సిగరెట్ను ₹2000 విద్యార్థులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నాడు జాఫర్. జాఫర్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గత కొంతకాలం నుంచి కార్పొరేట్ స్కూళ్లలో ఈ సిగరెట్స్ అమ్మకం, వాడకం భారీగా పెరిగిందని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిఘా పెట్టి జాఫర్ను పట్టుకున్నారు. హైదరాబాద్లోని కార్పొరేట్ స్కూళ్లలో మైనర్ విద్యార్థులకు ఈ సిగరెట్లు అమ్ముతున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. పాతబస్తీలో యువకుడిని అరెస్ట్ చేశారు నార్కోటిక్ పోలీసులు. కాలాపత్తర్ పోలీసులతో నిందితుడి ఇంటిపై సోదాలు నిర్వహించి ఈ సిగరెట్స్ అమ్ముతున్న నిందితుడు జాఫర్పై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందుబాటులో ఉన్నారు. రమేష్ వైట్ల, కార్పొరేట్ స్కూల్స్ పిల్లలకి మత్తు పదార్థాలు అమ్ముతున్నట్టు తెలుస్తోంది ముఠా. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, అసలు వీరిని ఎలా ట్రేస్ చేశారు? హైదరాబాద్ నగరంలోని కార్పొరేట్ స్కూళ్లలో పెద్ద ఎత్తున మత్తు సిగరెట్లు అమ్ముతున్న ముఠాని అటు హైదరాబాద్ పోలీసులు పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి చూసినట్టయితే అటు హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలితో పాటు కొంపల్లి, అటు పటాన్ చెరువు, తెల్లాపూర్ తదితర ప్రాంతాల్లో ఉన్న కార్పొరేట్ స్కూళ్లలో పెద్ద ఎత్తున మత్తు ఈ సిగరెట్లు అమ్ముతున్న ముఠాని ఇటు నార్కోటిక్ పోలీసులు పట్టుకోవడం జరిగింది. అయితే బౌద్ధూర్పుర ప్రాంతంలో పట్టుకున్న ఈ ముఠా దగ్గర నుంచి దాదాపు 55 బాక్సులు అంటే దాదాపు ₹1,00,000 విలువ చేసే ఈ సిగరెట్లను దాంతో కలిపే ఫ్లేవర్స్ మొత్తం కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. అయితే ఈ సిగరెట్ సంబంధించిన సమాచారం నేరుగా తల్లిదండ్రులే, కార్పొరేట్ స్కూళ్లలో చదువుకున్న తల్లిదండ్రులే వాళ్ళ పిల్లలు ఈ విధంగా అలవాటు పడుతున్నారు. అంతేకాక స్కూల్లో పక్కన కావచ్చు, స్కూల్ దరిదాపు ప్రాంతంలో ఈ సిగరెట్లు అమ్ముతున్నారు, ఈ సిగరెట్లకు తమ పిల్లలు అలవాటు పడుతున్నారని చెప్పి నేరుగా ఉన్నతాధికారులకు అంటే నార్కోటిక్ బ్యూరో ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడం, వాట్సాప్ లో చాటింగ్ మొత్తంగా చేయడంతో ఈ మేరకు నిఘా పెట్టి దాదాపు వారం రోజుల పాటు నిఘా పెట్టి ఈ మొత్తంగా ఈ సిగరెట్ల ముఠాను ముట్టడి చేయడం జరిగింది. దీంట్లో ఇప్పటికీ 18 రకాల ఫ్లేవర్స్ తో పాటు ₹1,00,000 విలువ చేసే ఈ సిగరెట్ ఒక్క ఈ సిగరెట్ ని ఛార్జ్ చేస్తే దాదాపు 3000 సార్లు ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఈ సిగరెట్ కి అలవాటు పడిపోతే పదే ఆ సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది. ఎక్కడ కూడా ఎవరికి అనుమానం రాకుండా ఈ సిగరెట్లు కార్పొరేట్ స్కూల్లో చదువుకునే విద్యార్థులు పెద్ద మొత్తంలో ఈ సిగరెట్లను వాడుతున్నట్టు ఇప్పుడు బయటకు వచ్చింది. అయితే దీని వ్యవహారం సంబంధించి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం మేరకు నార్కోటిక్ బ్యూరో అధికారులు ఏకకాలంలో మొత్తంగా సోదాలు నిర్వహించడంతో హైదరాబాద్ లోని పాతబస్తీలోని జాఫర్ అనే వ్యక్తి దగ్గర పెద్ద మొత్తంలో ఈ సిగరెట్లు అమ్ముతున్నాడు. విదేశాల నుంచి ఈ సిగరెట్లు దిగుమతి చేసుకుని దానికి మత్తు పదార్థాలతో కూడిన ఫ్లేవర్స్ ని మొత్తంగా సరఫరా చేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. అయితే దీనికి సంబంధించి మొత్తంగా ₹55 లక్షల విలువ చేసే ఈ సిగరెట్లతో పాటుగా కార్పొరేట్ స్కూల్స్ మాదాపూర్, గచ్చిబౌలి, తెల్లాపూర్, అటు కొండాపూర్, కొంపల్లి, తర్వాత జూబ్లీస్ ఈ తదితర ప్రాంతాల్లో ఉన్న కార్పొరేట్ స్కూళ్లలో పిల్లలకి నేరుగా ఈ జాఫర్ ఈ సిగరెట్లు అమ్ముతున్నాడని చెప్పి కూడా బయటపడింది. దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్ ప్రస్తుతానికి మనం స్క్రీన్ పై చూస్తున్నాం. వాట్సాప్ లో నేరుగా స్కూల్ స్టూడెంట్స్ తోటి జాఫర్ కాంటాక్ట్ చేస్తున్నాడు. జాఫర్ నేరుగా కాంటాక్ట్ చేసి ఈ సిగరెట్లు కావాలంటే ఎంత కావాలంటే అంత సప్లై చేస్తామని చెప్తున్నారు. అయితే ఇప్పుడు జాఫర్ని పట్టుకోవడంతో ఈ సిగరెట్ల వ్యవహారం మొత్తంగా గుట్టరట్టయింది. అయితే ఇంకా హైదరాబాద్ నగరంలో ఇలాంటి జాఫర్లు చాలా మంది ఉన్నారు, వాళ్ళని పట్టుకునే ప్రయత్నం తాము చేస్తున్నామని చెప్పి కూడా నార్కోటిక్ బ్యూరో అధికారులు చెప్తున్నారు.
రమేష్ ఇట్లా చదువుకునే పిల్లలే టార్గెట్గా ఇటువంటి దందాలు నడుస్తున్న పరిస్థితి. గతంలో కూడా చాలా పోలీసులు వీటిని ట్రేస్ చేసిన పరిస్థితి. సో ఇప్పుడు జరుగుతున్న ఇటువంటి మత్తు పదార్థాల అమ్మకాన్ని ఎలా చూడాలంటారు? ఎస్, ఇప్పుడు చూస్తుంది ఇప్పటికీ అటు ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పిల్లల స్కూల్ బ్యాగుల్లోకి గంజాయి వస్తుందని చెప్పి ఇప్పటికీ అటు పోలీసు అధికారులు కావచ్చు, అటు ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇప్పుడు అత్యంత ప్రమాదకరం ఈ సిగరెట్స్. ఎందుకంటే ఈ సిగరెట్స్ అనేది అత్యంత చిన్నగా ఉంటుంది, ఎవరికి అనుమానం రాదు. అంతేకాకుండా ఇది చిన్నగా జోబులో, అంటే పిల్లలు ఇది జోబులో వేసుకొని ఎక్కడికి వెళ్ళినా ఈజీగా తాగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అటు గంజాయి డ్రగ్స్తో పాటుగా అత్యంత ప్రమాదకరం మరొక ప్రమాదకరమైన విషయం ఏంటంటే ఈ సిగరెట్ల వ్యవహారం. ఈ సిగరెట్ల వ్యవహారం ఇప్పుడైతే సీరియస్ గా తీసుకుంది ప్రభుత్వం. దీన్ని పూర్తిగా కట్టడి చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఇందుకోసం పూర్తిగా నిఘా ఏర్పాటు చేశాం, ఎక్కడ పడితే అక్కడ పట్టుకుంటాం. అయితే ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చాలా వరకు కార్పొరేట్ స్కూల్స్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కొంపల్లి, కొండాపూర్, తెల్లాపూర్ ఈ తదితర ప్రాంతాల్లో మాత్రమే కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. ఈ కార్పొరేట్ స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థుల టార్గెట్ గా ఈ సిగరెట్లు 18 రకాల ఫ్లేవర్స్, దాంట్లో డ్రగ్స్ కూడిన ఫ్లేవర్స్ మొత్తం కూడా అమ్ముతున్నట్లుగా ఇప్పుడు తెలుస్తుంది. అయితే ఈ స్కూల్ పిల్లలకు ఈ ఫ్లేవర్స్ అలవాటు చేసి, ముందస్తుగా ఫ్లేవర్స్ అలవాటు చేసి, తర్వాత గంజాయి అలవాటు చేసి, ఆ తర్వాత డ్రగ్స్ ను అలవాటు చేస్తున్న ముఠాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా ఇప్పుడు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైతే ఎక్కడైతే కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయో ఆ కార్పొరేట్ స్కూల్ పరిసర ప్రాంతాల్లోనే ఈ సిగరెట్లు పెద్ద మొత్తంలో క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. అక్కడ పిల్లలే పెద్ద మొత్తంలో ఈ సిగరెట్లు వాడుతున్నారు, ఆ ఫ్లేవర్స్ కి అలవాటు పడిపోతున్నారు, మత్తులో తూగిపోతున్నారు. కాబట్టి దీనికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా నార్కోటిక్ బ్యూరో అధికారులకే తల్లిదండ్రులు ఇవ్వడంతో ఈ మేరకు తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం మేరకు నార్కోటిక్ బ్యూరో అధికారులు రేడ్ చేసి పాత బస్సులో లక్షల రూపాయలు విలువ చేసే ఈ సిగరెట్స్ స్వాధీనపరుచుకున్నారు. అత్యంత ప్రమాదకరమైన ఫ్లేవర్స్, కెమికల్స్ కూడా స్వాధీనపరుచుకున్నారు. ఇలాంటి జాఫర్లు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళని పట్టుకునే ప్రయత్నం తాము చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్.